క్రిస్టియన్స్ పర్స్పెక్టివ్ అట్ వర్క్ ప్లేస్ అంటే మనకి టాపిక్ లోనే మనకి చాలా వరకు అర్థమైపోతుంది. తెలుగులో మనం చెప్పాలంటే క్రైస్తవుల యొక్క దృక్పథం వాళ్ళు పనిచేసే చోట ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి. ఓకే, సో అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో మనకందరికీ తెలుసు వీఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. చాలా మంది మనం ఎంఎన్సీస్ లో చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ ఎంఎన్సీస్, లైక్ ఈవెన్ వీ హ్యావ్ సో మెనీ సెక్టర్స్ కదా. ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ఫార్మాసిటికల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో దేర్ సో మెనీ థింగ్స్ అదే కదా, చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడ వర్క్ చేసినా కానీ ఈ ఎథిక్స్ ఇప్పుడు మనం మాట్లాడకపోయేవన్నీ అప్లై అవుతాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ ఎంఎన్సీస్ బట్ even in different sectors and different fields, also even in government sectors లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేకపోతే ఇది అప్లై అవుతుంది. సో మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు షేర్ చేయాలి అనుకుంటే కూడా యూ కెన్ షేర్ దిస్. I'll just share this PDF to you, so you can share this PDF to other people as well. ఓకే, సో ఇంటరాక్టివ్ మోడ్ లో వెళ్తాము. సో మనం వర్క్ ప్లేస్ లో మనం ఉంటున్నప్పుడు, అంటే వర్క్ చేస్తూ ఉంటున్న టైంలో మనం జాయిన్ అయిన దగ్గర నుంచి కానీ లేకపోతే ఇప్పటి వరకు కానీ మీరేమన్నా ఛాలెంజెస్ కానీ లేకపోతే హౌ డు యూ ఫీల్ లైక్ యువర్ వర్కింగ్ ఇన్ ఆఫీస్? అంటే ఇంకా చాలా, అంటే నేను ఒకటొకటి నేను తర్వాత నేను యాడ్ చేస్తాను. సో మీరు చెప్పండి. సో మీరు వర్క్ చేసినప్పుడు హౌ డు యూ ఫీల్? అంటే లైక్ ఐ కెన్ ఆల్సో ఆస్క్ అబౌట్ యువర్ ఎమోషన్స్, ఐ కెన్ సే. ఇప్పుడు పోనీ మీరు వర్క్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. లేకపోతే ఏమేమి ఉంటాయి మనకి వర్క్ చేసేటప్పుడు, ఏమేమి ఉంటాయి, ఏమేమి ఎదురవుతా ఉంటాయి బ్రదర్. టార్గెట్స్ రీచ్ అవ్వడం, ప్రెషర్. వెరీ గుడ్. డెడ్ లైన్స్, టార్గెట్ రీచ్ అవ్వాలని ఉంటది. ఇంకా క్వాలిటీతో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సిస్టర్, క్వాలిటీ రిపోర్టింగ్, క్వాలిటీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి, రిపోర్ట్స్ ఉంటాయి. యా, ఇంకా సో ఆ రిపోర్ట్స్ చేసేటప్పుడు కానీ మీ ఎమోషన్స్ ఎలా ఉంటది? లేకపోతే మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి, లేకపోతే మీ డెడ్ లైన్స్ రీచ్ అవ్వడానికి మీ ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి? కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఖచ్చితంగా ఫీల్ అవుతాము. స్ట్రెస్ ఉంటుంది కదా, స్ట్రెస్ ఉంటుంది, తప్పకుండా స్ట్రెస్ ఉంటుంది. ఎస్, వెరీ గుడ్. ఇంకా ఫియర్ ఉంటుంది బ్రదర్, ఫియర్ ఉంటుంది, అవుతుందో లేదో అని. యా, అవుతుందో, టైంకి అవుతుందో అవ్వదని భయం ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, ప్రశాంతి అండ్ అదర్ పీపుల్. అదే ఐ మీన్ లైక్ వర్క్ అంతా చేసినా కూడా రికగ్నైజేషన్ లేదేంటి అనే ఒక డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. డిసప్పాయింట్మెంట్, యా, దట్స్ ద వర్డ్ ఐఎమ్ లుకింగ్ ఫర్. యా, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. యా, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, వర్క్ రికగ్నైజేషన్ లేకపోతే. ఇంకా కమ్యూనికేషన్ విత్ ద టీమ్ మెంబర్స్. కమ్యూనికేషన్, ది టీమ్ మెంబర్స్ తో ఎలా కమ్యూనికేట్ చేస్తాము, how we are responsible for the work which is given, how we are accountable for the task which is given to us. యా, సో అకౌంటబిలిటీ ఉంటుంది. టాస్క్ మనకి ఇచ్చినప్పుడు అవన్నీ ఎలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, రైట్, చాలా వరకు కవర్ చేస్తారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? బ్రదర్ శ్రీనివాస్ ఉన్నారా మీరు? రైట్, సో మీరు చెప్పినవన్నీ ఆల్రెడీ కవర్ అయిపోయింది, చూసారా? చాలా వరకు ఉన్నాయి చూడండి. స్ట్రెస్ కవర్ అయిపోయింది, డెడ్ లైన్స్ కవర్ అయిపోయింది, కాన్ఫ్లిక్ట్, టైం మేనేజ్మెంట్, ఓకే, వర్క్ ఓవర్లోడ్, యాంగ్జైటీ, ఓకే, బిజినెస్ క్రైసిస్ ఉంటుంది, లేట్ నైట్ వర్క్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ అసోసియేట్ లెవెల్ నుంచి ఈవెన్ సిఇఓ లెవెల్ వరకు తప్పకుండా ఇవి లేని వాళ్ళు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. డెడ్ లైన్స్ అన్న అవ్వచ్చు, వర్క్ ఓవర్లోడ్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు. ఓకే, కొంతమంది బాగా లేట్ నైట్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ షిఫ్ట్స్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది లేట్ మార్నింగ్ వర్క్స్ ఉంటాయి, కొంతమంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు.
సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ వి ఫేస్ ఇట్ ఇన్ ఆఫీసెస్ కదా. మనం వర్క్ చేసే చోట, మనం పని చేసే చోట, when we are doing this work, so we face so many things, right? ఇంకా ఇంకా ఏమేమి ఫేస్ చేస్తాము అంటే ఆల్రెడీ ఒకటి చూపించాను ఇక్కడ, హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్ అని కదా. సో ఇంకా హెరాస్మెంటే కాకుండా ఇంకేమి ఉంటాయి ఆఫీస్ లో, మీరేమైనా గమనించారా? ఆఫీస్ లో ఇవి ఉంటాయి అని చెప్పేసి ఏమన్నా గమనించారా? ఒక్కటి చెప్పండి చాలు. అది యాక్చువల్లీ ఇది కూడా అడుగుదాం అనుకున్నాను, బట్ బై ఫార్వర్డ్ అయిపోయింది. యా, వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇట్స్ ఏ బాయ్ టు గర్ల్, ఫీమేల్ టు మేల్ ఎంప్లాయీ అవ్వచ్చు, మేల్ టు ఫీమేల్ ఎంప్లాయీ అవ్వచ్చు, బట్ వీల్ ఫేస్ దీస్ హెరాస్మెంట్స్. సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీ, అందుకని పాలసీస్ ఉంటాయి, సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీస్ అని చెప్పి, డైరెక్ట్ టెర్మినేషన్స్, ఇంటిగ్రిటీ ఇష్యూస్ అంటారు వీటిని. సో ఇంకా ఏమేమి ఉంటాయి ఎవరన్నా చెప్తారు? వర్క్ ప్లేస్ లో ఇవి ఉంటాయి హెరాస్మెంట్ తో పాటు. అబద్ధాలు. అబద్ధాలు, యా వెరీ గుడ్. అవునన్నా. వెరీ ట్రూ, వెరీ ట్రూ. తప్పకుండా అండి. వాటిలో ఇంకో మాట కూడా ఉంటారు, అది దానికోసం చూస్తున్నా నేను. అబద్ధాలతో పాటు ఇంకోటి ఉంటది, ఇంకో మాట. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ వర్డ్. ఎవరన్నా చెప్తారా? జెలసీ అని చెప్పారు బ్రదర్ ఒకరు. జెలసీ, ఓకే, జెలసీ. ఇంకా జెలసీ ఉంటే ఏమొస్తుంది? జెలసీ ఉండటం వల్ల ఏం చేస్తాం మనం? ఈగోనా? ఈగో ఇంకా ఈగో ఉంటది. ఈగో ఉండటం వల్ల ఏం చేస్తాం మనం? వేరే వాళ్ళని మోసం చేస్తారు. ఐ మీన్ లైక్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, చెప్పండి. మోసం చేయడం అంటే ఒకరిని కింది పడేయాలని వాళ్ళ మీద థింగ్స్ చేస్తాం. యా, వాటిని ఏమంటాం మనం? ఎత్తుకు పై ఎత్తులాగా వేస్తాం. ఓకే ఓకే. సప్రెషన్ బ్రదర్, సప్రెషన్. యా, సప్రెషన్ ఉంటది. సో చాలా ఉంటాయి కదా. సో నేనేం చేశానంటే అన్నిటినీ ఒక దాంట్లో మనం చూసుకుంటే ఇట్స్ వర్క్ ప్లేస్ గాసిపింగ్ అంటాం. ఓకే, గాసిపింగ్ అనేది ప్రతి కంపెనీలో ప్రతి ఒక్కరు ఇది చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాసిపింగ్ నేను ఎక్కువగా గురించి మాట్లాడుతున్నా, స్లైడ్స్ పెట్టలేదు నేను, లేదంటే అసలు అవి తీస్తాను యాక్చువల్ గా. అవి ఉండేవి. ఇట్స్ ఎ సపరేట్ టాపిక్ యాక్చువల్ చెప్పాలి గాసిపింగ్. సో గాసిపింగ్ అనేది వర్క్ ప్లేస్ లో తప్పకుండా ఉంటది. ఏంటంటే ఇప్పుడు ఎందుకు గాసిపింగ్ చేస్తా అంటే, ఇందాక మీరు చెప్పినట్టు ఒకరిని సర్ప్రైజ్ చేయడం కోసం, లేకపోతే ఒకరి దృష్టిలో మనము గ్రేట్ అని చెప్పుకోవడం కోసం. కొంతమంది ఏం చేస్తారంటే లైక్ మేనేజర్ తో బాగా క్లోజ్ గా ఉంటూ టీమ్ మెంబర్స్ మీద ఆచాడీలు ఈచాడీలు అని చెప్తా ఉంటారు. అవునా? దట్స్ ట్రూ కదా. సో ఇంకా గాసిపింగ్ ఇంకోటి ఇందాక ఎవరో చెప్పారు, జెలసీ అని. జెలసీ ఉండటం వల్ల కూడా అంటే ఏంటంటే వాళ్ళకే ఎప్పుడు అవార్డ్స్ రావడం కానీ, లేకపోతే మంచి ఎప్పుడు నామినేట్ చేయడం కానీ చేసినప్పుడు కానీ. సో ఈ నెగిటివ్ గాసిపింగ్ అనేది వర్క్ ప్లేస్ లో ఎక్కువ ఉంటా ఉంటది కదా. సో ఇందాక జరుగుతున్నట్టు అబద్ధాలు, లైజ్. సో ఈ గాసిపింగ్ తో పాటు లైజ్ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ ఎ మోర్ కామన్ థింగ్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక క్రైస్తవులుగా మనము మన వర్క్ ప్లేస్ లో మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ రోజు మనం చూసుకోవాలి, రైట్? చాలా ఉంటాయి, హెరాస్మెంట్స్ ఉంటాయి, ఇందాక చూసినప్పుడు గాసిప్స్ ఉంటాయి, మనం ఫస్ట్ చూసినప్పుడు స్ట్రెస్ ఉంటది, డెడ్ లైన్ ఉంటది, ఓవర్ నైట్ వర్క్ ఉంటది, ఓవర్లోడ్ ఉంటది, వర్క్ యాంగ్జైటీ ఉంటది, డిప్రెషన్ ఉంటది. సో ఇవన్నీ వర్క్ ప్లేసెస్ లో మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో యాజ్ ఎ క్రిస్టియన్స్ గా మనము మన వర్క్ ప్లేస్ లో మనం ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు మనం చూసుకోవాలి. ఐ థింక్ సమ్వన్ హ్యాస్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్, ఎవరో PITTI. ఓకే, గుడ్, రైట్. సో ఈ ఛాలెంజ్ ని మనం యాక్సెప్ట్ చేద్దామా ఈరోజు? చేద్దామా వద్దా? మనం ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేద్దామా వద్దా? ఈ గాసిపింగ్ కానీ, లేకపోతే హెరాస్మెంట్స్ కానీ, లేకపోతే డెడ్ లైన్స్ అవ్వచ్చు, వర్క్ ఓవర్లోడ్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఈ ఛాలెంజ్ ని మనం యాక్సెప్ట్ చేద్దామా ఈరోజు? వర్క్ లైఫ్ మనం చూస్తామంటే ఇది మన దగ్గర ఒక
బ్యాలెన్సింగ్ ఉంటే మనకి తెలుసు కదా, మనం వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడైనా ఏమన్నా ప్రొవిజన్స్ కి కొంటకి వెళ్ళినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆస్క్ ఫర్ కిలో టమాటోస్ గురించి అడిగామనుకోండి, 1 కిలో స్టోన్ వేస్తాడు, అలాగే 1 కిలో టమాటాస్ మనకి ఇస్తాడు. అంతేగాని 1 కిలో టమాటాస్ కి 1/2 కిలో స్టోన్ వేయడు కదా. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ బ్యాలెన్స్ థింగ్. సో మన వర్క్, మన లైఫ్ అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. లైఫ్ అనే దాంట్లో మనం చూస్తామంటే కమ్స్ ఇన్ ఏ డిఫరెంట్ థింగ్. అంటే ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఇఫ్ యూ హ్యావ్ ఎ మినిస్ట్రీ అండ్ ఎనీథింగ్ ద రిలేటెడ్, ఇట్ షుడ్ బి ఇన్ ఏ బ్యాలెన్సింగ్ వే. సో వర్క్ చాలా మంది ఈవెన్ క్రిస్టియన్స్ కూడా మనం ఏం చేస్తామంటే తెలుసా, వర్క్ లో పడిపోయి లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోలేము. అంటే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అలాగే మినిస్ట్రీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఆ స్పిరిచువల్ లైఫ్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో యాజ్ ఎ క్రిస్టియన్స్ గా, యాజ్ ఎ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన మనము పనితో పాటు, వర్క్ తో పాటు కూడా ఇది కూడా బ్యాలెన్సింగ్ గా వెళ్ళేటట్టు మనం చూసుకోవాలి. సో యాక్షన్ చేంజెస్ థింగ్స్. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ అవర్ యాక్షన్స్. అంతేగాని ఏవో మాటలు చెప్తాం వలన అంటే చాలా మంది ఏం చేస్తారంటే తెలుసా, వాళ్ళ మాట్లాడేది బాగానే ఉంటది కానీ యాక్షన్స్ లో సరిగ్గా ఉంటుంది. అంటే మనం చెప్పేది ఒకటి, ఆఫీస్ లో చేసేది ఒకటి, అలా ఉంటది. చర్చ్ లో చేసేది ఒకటి, చర్చ్ లో చక్కగా పాటలు పాడతాము, చర్చ్ లో చక్కగా ప్రార్థన చేస్తాము, చర్చ్ లో చక్కగా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము, కానీ ఆఫీస్కి వెళ్ళేసరికి మొత్తం మారిపోతుంది. అసలు కంప్లీట్ ఎంటైర్ గా, అసలు ఈవెన్ దో వీ డోంట్ యునో సంబడి విల్ నాట్ థింక్ దట్ వీఆర్ క్రిస్టియన్స్ ఆల్సో. నేను చాలా మందిని చూసాను. ఎట్లా అంటే నేను నాకు దాదాపు క్రిస్మస్ వచ్చేంత వరకు నాకు తెలియదు వాళ్ళు క్రిస్టియన్స్ అని. అట్లా అనమాట నా టీంలో. బికాస్ దే డోంట్ బిహేవ్ లైక్ ఏ క్రిస్టియన్స్. బికాస్ అందరిలాగానే వాళ్ళు కూడా సినిమా పాటలు పాడుతున్నారు, అందరూ కూడా వాళ్ళతో పాటు అన్ని చూస్తున్నారు, వాళ్ళతో పాటు అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో యాక్షన్ చేంజెస్ థింగ్స్. సో వాట్ ఆర్ అవర్ యాక్షన్స్ అనేది ఒకసారి ఈరోజు మనం చూసుకోవాలి. రైట్. సో మనకి ఏమేం ఛాలెంజెస్ వస్తాయి వర్క్ ప్లేస్ లో మీరు చెప్పండి. ఏం ఛాలెంజెస్ వస్తాయి మన వర్క్ ప్లేస్ లో మీరు చెప్పండి. ఇక్కడ అన్మ్యూట్ అండి సార్. క్రైస్తవులంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన మనము, ఇఫ్ సంబడి నోస్ దట్ వి ఆర్ క్రిస్టియన్స్, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వి ఫేస్ ఇన్ ఎ వర్క్ ప్లేస్? Being holy. Very good. ఇంకా బీయింగ్ Being honest. యాక్సెప్టెడ్ ఇన్ ద గ్రూప్ బ్రదర్. మనం వాళ్ళ కాన్వర్సేషన్స్ లో మనం ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మనల్ని. యాక్సెప్ట్ చేయరు. ఎస్, అవును. ఇంకా వాళ్ళు పిలిచిన ప్లేసెస్ కి వెళ్ళకపోతే కూడా ఏంటి అని అంటారు. యా అంటే ఇప్పుడు ఈవెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, సో ఈవెంట్స్ అప్పుడు ఇంకా నీతి గురించి బ్రదర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్, అందరూ పర్వాలేదు అంటారు, మనం గట్టిగా నిలబడితే వాళ్ళకి తట్టుకోలేరు. అవును. యా, ఎస్, దట్స్ ట్రూ. రైచియస్నెస్. ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా? ఓకే. సో నేను కొన్ని జస్ట్ పెట్టాను, అన్ని పెట్టలేదు, బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో ఛాలెంజెస్ ఏంటంటే మీరు ఇంత చెప్పినట్టు లోన్లీనెస్ అంటే వాళ్ళ కాన్వర్సేషన్ లో మనము ఇన్వాల్వ్ అవ్వకపోతే లోన్లీనెస్, అప్పుడప్పుడు లోన్లీనెస్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే మనల్ని అందరూ ఒంటరి చేస్తారు. దే నాట్ టాక్ టు అస్, వాళ్ళు అది మనతో సెట్ కాడు అంటూ ఉంటారు, తను మనతో సెట్ కాదు, మన మాటలు వినదు, సో లెట్ హర్ లీవ్ అలోన్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. బ్యాలెన్సింగ్ బిట్వీన్ ద బాస్ అండ్ ద షెపర్డ్. సో చాలాసార్లు ఛాలెంజెస్ వస్తాయి ఇట్లాంటివన్నీ. సో ఇది ఎలా అంటే, అది ఒక్కోసారి మనము మన తోటి ఎంప్లాయీస్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా కానీ అది మనం వెళ్ళి మనం బాస్ కి మనం చెప్పలేము. ఒక్కోసారి మళ్ళీ ఏమన్నా నాకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్లుగా మనకి ఇలాంటి ఛాలెంజెస్ చాలా మనం చూస్తూ ఉంటాం అనమాట. మెజరబుల్ అవుట్కమ్స్ అండ్ ఇంటాంజిబుల్ ప్రోగ్రెస్ అంటే చాలా ఫిజికల్ అటాచ్మెంట్స్, ఇందాక మనం చూసినట్టు హరాస్మెంట్స్ లాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇవి కూడా కొన్ని ఛాలెంజెస్ యాజ్ ఎ ఫీమేల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మేల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, చాలా ఛాలెంజెస్
ఈవెన్ ద కాన్వర్సేషన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద బాస్ ద వే హీ టాక్స్ విత్ ద ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ ద మేల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే లాస్ట్ లో చెప్పినట్లు ఈవెంట్స్, ఆఫీస్ లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ దగ్గర చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు సినిమా పాటలు పాడమంటారు, సినిమా పాటలు డాన్స్ చేయమంటారు, డైలాగ్స్ చెప్పమంటారు, ఏవో చేయమంటారు. లేకపోతే మనకి వరల్డ్లీ థింగ్స్ ఏవో చేయమంటారు. లేకపోతే ఈవెంట్స్, పబ్స్, పార్టీస్ కి రమ్మంటారు. ఇందాక ప్రశాంతి చెప్పినట్లు బయట ప్లేసెస్ కి రమ్మంటారు. సో వి గెట్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ వర్క్ ప్లేస్ కదా. సో విల్ గెట్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటంటే మనం చూసుకుంటామంటే నేను కొన్ని సొల్యూషన్స్ చెప్తాను, బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో ఐ మూవ్ ఫాస్ట్లీ. సో సొల్యూషన్స్ ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది మనం ప్రేయర్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రే టు ద లార్డ్ ఫర్ మోర్ స్ట్రెంగ్త్, గైడెన్స్ అండ్ అబోవ్ ఆల్ మోర్ గ్రేస్ టు ఫేస్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ కమ్ యువర్ వే ఇన్ ద వర్క్ ప్లేస్. సో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రేయర్ చేయాలి. ఎన్ని ఛాలెంజెస్ మనకు వస్తున్నాయి కానీ ఈ ఛాలెంజెస్ గురించి మనం ప్రేయర్ చేయాలి. ఫస్ట్ థింగ్ ప్రేయర్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అంతేగాని చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేయకుండా, దేవుని దగ్గరికి రాకుండా మనము వి లుక్ ఫర్ ద ఆల్టర్నేట్ ఆప్షన్స్. సెకండరీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతాం. సెకండరీ ఏంటంటే ఇది సెకండరీ అంటే సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పాస్టర్స్, చర్చ్ మెంబర్స్, యువర్ బాస్ ఆర్ అదర్ కోవర్కర్స్ హూ మే హ్యావ్ ద రిసోర్సెస్. అంటే వాళ్ళు నీకు టైం ఇవ్వగలరు, ఎనర్జీ ఇవ్వగలరు, మనీ కానీ, నాలెడ్జ్ కానీ, నీ సిచ్యువేషన్ బట్టి ఏమన్నా చేయడానికి వాళ్ళు హెల్ప్ చేసే విధంగా ఉండే వాళ్ళతో మాత్రమే మనము we can go ahead and seek help. కానీ about this, the first thing that we have to do is we have to pray to the Lord. That is very important. సో దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుని చక్కగా నడిపి మనకి ఇస్తాడు. ఎవరిని మనం కాంటాక్ట్ చేయాలో, ఎవరిని మనం మీట్ అవ్వాలో, సో ఇలాంటివన్నీ దేవుడే మనకి నడిపిస్తాడు. హీ విల్ లీడ్ us. సో ద థర్డ్ థింగ్ ఈస్ బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. మన విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి, చాలా బలంగా మనం ఉంటాయి. సో ఈ ఛాలెంజెస్, మనకి ఎన్ని ఛాలెంజెస్ ఆఫీసులో వస్తున్నా కానీ, సో ఇవి సొల్యూషన్స్. విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ అనే యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అనే విశ్వాసం మనము కలిగి ఉండాలి. 4వదిగా రిమెంబర్ హూ ఓన్స్ అండ్ హూస్ వాయిస్ యూ లిసన్ టు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్ను ఓన్ చేసుకుంది ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నిన్ను సృష్టించింది ఎవరు? నిన్ను రోజు కాపాడుతుంది ఎవరు? నిన్ను పోషిస్తుంది ఎవరు? వాళ్ళ మాటే మనం వినాలి. వాళ్ళ మాట అంటే అర్థం ఏంటంటే దేవుని మాట మనం వినాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. whose voice you listen to. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరాన్ని మనం ఎప్పుడైతే మనం వింటామో, then we'll definitely we'll face these challenges and మనకి సొల్యూషన్స్ మనకి వీటి ద్వారా మనకు దొరుకుతుంది. సో దీస్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్. ఓకే, గుర్తుపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, విశ్వాసం కలిగి ఉంటాం. పాసిబుల్ మనకి సమయాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరైనా, అది కూడా వాళ్ళు ప్యూర్లీ బిలీవర్స్ అయితేనే. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పీపుల్ గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ పీపుల్ హియర్. వాళ్ళు కూడా విశ్వాసులు అయ్యి ఉండి ఒక మంచి మోడల్ వాళ్ళు కూడా చూపిస్తూ ఉన్నట్లయితే దెన్ వీ క్యాన్ సీక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. అంతేగాని వాళ్ళు ఓన్లీగా జీవిస్తూ నీకు ఓన్లీ అడ్వైజెస్ ఇస్తున్నారంటే నో, డోంట్ సీక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్. ఓకే, అలాగే నిన్ను ఓన్ చేసుకున్నారో, అలాగే నువ్వు ఎవరి వాయిస్ నువ్వు వింటున్నావో వాళ్ళ మీద నువ్వు ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. సో దేవుని మీద మనం ఆనుకోవాలి, దేవుని స్వరాన్ని మనం వినడానికి మనం ఇష్టపడాలి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి నేను తీసుకొస్తాను. ఓకే, నాట్ మచ్ ఎగ్జాంపుల్స్, ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకొచ్చి నేను క్లోజ్ చేసేస్తాను. ఎవరు ఈ యొక్క పిక్చర్ చూడంగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎవరైనా గుర్తొస్తున్నారా? షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఇంకా దానియేలు. సో మనం నలుగురిని మనం చూస్తాం ఇక్కడ. ఓకే, షడ్రక్, మెషక్, అబేద్నెగో అండ్ డానియేల్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళని ఏం చేస్తున్నారంటే ఒక మంచి ఫుడ్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళు చక్కగా
ప్రిపేర్ చేయడం కోసం. ఎందుకంటే బికాస్ దీస్ ఆర్ వెరీ యంగ్ పీపుల్. వీళ్ళని బానిసలుగా వీళ్ళని తీసుకొని వచ్చారు బబులోన్ దేశానికి, ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొని వచ్చి ఏం చేశారంటే వీళ్ళు మనకు ఉపయోగపడతారు, వీళ్ళని మనము మంచిగా తిండి పెట్టి మంచిగా వీళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే వీళ్ళు మన రాజ్యానికి ఉపయోగపడతారు అని రాజు నెబుకద్నెజర్ యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఏం చేస్తారంటే వీళ్ళు మంచి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నో, విల్ నాట్ ఈట్ ఇట్. అపవిత్రమైన వాటిని మేము భుజించము, మాకు సాధారణ భోజనం మాత్రమే ఇవ్వండి అంటే ఇంకా సరే అని చెప్పేసి సరే చూద్దాం. ఒక 2 weeks వరకు చూసిన తర్వాత ఏమైందంటే అందరికన్నా వీళ్ళు చాలా బలంగా, చాలా చక్కగా వీళ్ళ ఫేస్ లో గ్లో ఉండటం మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే సేయింగ్ నో టు అన్హోలీ థింగ్స్. ఎందుకు ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఆఫీసులో ఇది చాలా మనకి కామన్ అన్నమాట. కామన్ అన్హోలీ థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇందాక మేము చెప్పాం కదా, పబ్ కల్చర్ అవ్వచ్చు, లేకపోతే ఈవెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా అవ్వచ్చు, ప్రసాదాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అన్హోలీ థింగ్స్ కి నో చెప్పడం మానేసుకో. ఎవరేమైనా అనుకుంటారేమో, ఇప్పుడు నేను డాన్స్ అయిపోతే నన్ను సరిగ్గా చూడరేమో, సరిగ్గా నాతో మాట్లాడరేమో, సరిగ్గా ఫ్రెండ్షిప్ చేయరేమో, ఇప్పుడు నేను పాట పాడిపోతే, సినిమా పాట పాడపోతే ఇప్పుడు నన్ను పైనుంచి కింద వరకు చూస్తారేమో. డైరెక్ట్లీ నో చెప్పడం మనం నేర్చుకోవాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేల్ వాళ్ళు అస్సలు భయపడలేదు. ఈవెన్ నెబుకద్నెజర్ యొక్క స్టాచ్యూ నిలబడిన స్టాచ్యూకి మీరు సాగిలపడి నమస్కరించి వర్షిప్ చేయండి అన్నా సరే మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా సరే మేము నీకు మీ ప్రతిమకు మొక్కము అని డైరెక్ట్ చెప్పేశారు. అంత బోల్డ్నెస్ మనం కలిగి ఉంటున్నామా, కలిగి ఉండట్లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి ఆర్ వి రెడీ టు సే నో టు అన్హోలీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆఫీస్? ఈ విధంగా చేయటం వలన ఏమైంది అని మనం చూస్తా ఉంటే ఒకసారి ఇది చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 ఎవరైనా చదువుతారా? Can anyone read this one? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. We have to glorify God through our body because we are the temple of the living God. మనము మహిమపరచాలి మన దేహాల ద్వారా, అంతేగాని అపవిత్రం చేసుకోకూడదు. We should say no. నో చెప్పడానికి మనము అస్సలు ఏమాత్రం భయపడకూడదు. మనం భయపడ్డాము అని అంటే మనం దేవునికి భయపడలేదు అనమాట. అది దేవునికి మనం భయపడితే మన అపవిత్రమైన వాటి దగ్గర మనం భయపడము, గుర్తుపెట్టుకోండి. రైట్. సో దీని వలన ఏమైంది అని చూస్తా ఉంటే దానియేలుని దేవుడు హెచ్చించాడు. గాడ్ హానర్డ్ దానియేలుని దేవుడు హెచ్చించాడు, ప్రైమ్ మినిస్టర్ చేశాడు రాజుకి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే ఒక మంచి పొజిషన్ కి రావాలనుకుంటే రాంగ్ రూట్లు వెళ్ళటం, లేకపోతే ఒకరిని తొక్కేసి పైకి రావటం, ఏవో చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఇందా చెప్పుకున్నది గాసిప్స్ చెప్పటం, లైస్ చెప్పటం, జెలసీ కలిగి ఉండటం, ఇలాంటివన్నీ చేసేది వరల్డ్లీ పీపుల్. గాడ్ నోస్ హౌ టు bless us, how to honor us and how to lift us up. దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చించాలో ఆయనకు బాగా తెలుసు. కానీ మనం చేయాల్సింది మనం చేయాలి. చాలా మంది ఇది చెయ్యం మనం. నాకు ఇంకా ప్రమోషన్స్ రావట్లేదు, ఇంకా నా శాలరీ హైక్ అవ్వట్లేదు, ఇంకా నాకు అవార్డ్స్ రావట్లేదు, ఇంకా నన్ను ఎవరు రికగ్నైజ్ చేయలేదు. నో, ఒకసారి మనలో ఏమన్నా తప్పేమన్నా ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇఫ్ యూఆర్ లివింగ్ ఏ వెరీ గుడ్ హోలీ లైఫ్, ఓకే, థింక్ దట్ హిస్ టైమ్ ఈస్ ద బెస్ట్ టైం. వెయిటింగ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ ఆఫ్ టైం. గుర్తుపెట్టుకున్నాం సార్. దేవుడు
మనల్ని ఎందుకు వెయిట్ చేస్తున్నాడో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అది ఎప్పుడు అని అంటే వెన్ యూఆర్ లివింగ్ ఏ రైచియస్ అండ్ హోలీ లైఫ్. If you're not living a righteous and a holy life, then you have to check ourselves. Maybe there may be reasons that you're not getting any promotions. ఓకే, సో చెక్ చేసుకుందాం సార్. రైట్. సో దానియేలుని దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు మనం చూస్తామంటే ఇది మనకందరికి బాగా సుపరిచితమైన థింగ్ కదా. యోసేపు గురించి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోసేపు పొతిఫరు భార్య నుంచి పారిపోవటం. సో యోసేపు పొతిఫరు ఇంటి మీద తనకి మొత్తం అధికారం ఇచ్చాడు. తన ఒక స్లేవ్ అయినప్పటికీ సో హీఈస్ డూయింగ్ ఏ జాబ్, అన్నింటి మీద అధికారం ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సిన్, మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకున్నాము, సిన్ దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తకున్నాడు. హీ ఫ్లీ ఫ్రమ్ సిన్. పాపం నుంచి పారిపోయాడు. మనం కూడా ఆఫీసెస్ లో సిన్ చేయడానికి ఏమైనా ఒకవేళ మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామా లేవా? ఆర్ వి రన్నింగ్ అవే? పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? సో మనం చెక్ చేసుకోవాలి సార్. సో వీ హ్యావ్ టు ఫ్లీ ఫ్రమ్ సిన్. అందుకని తిమోతికి రాసిన పత్రికలో పాల్ అంటాడు, నువ్వు నీ యవనేచ్ఛల నుంచి పారిపో అంటాడు. ఇంకా కొన్ని వచనాలు నేను చూపిస్తాను. జాన్ 15:19 లేదా మీ తర్వాత మీరు చూసుకోండి. రోమన్స్ 12:2 అండ్ 1 John 2:16-17. ఇదొకటి చదవండి చాలు. 1 John 2:16-17 ఇదొక క్వశ్చన్ చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 16. లోకంలో అంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. సో లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. ద లస్ట్ ఆఫ్ ఐస్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ద ప్రైడ్. సో ఇవి లోకంలో ఉన్నాయి కాబట్టి అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. సో కాబట్టి మనము లోకంలో పడిపోకూడదు, లోకంలోని మనము అంటించుకోకూడదు. వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ షుడ్ బి ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు ఉండాలి. ఈ లోకంలో ఉన్నామే గాని ఈ లోకాన్ని మనం అంటించుకోకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫీస్ లో మన చుట్టూ ఎంతో మంది అన్బిలీవర్స్ ఉన్నా, ఎంతో మంది అన్హోలీగా చేస్తూ ఉంటున్నా మనం వాటిని మనం అంటించుకోకూడదు. We are in this world, we are in the workplace, Christians are in the workplace, but we should not get attached to all those things. We have to flee from that. ఏదైనా సరే ఒక కాన్వర్సేషన్ అనేది ఏదైనా దట్ ఈస్ లీడింగ్ టు ఎనీ అన్హోలీ థింగ్, నీ మైండ్ ని పాడు చేసేది, నీ హార్ట్ ని పాడు చేసే, నీ అపవిత్రం చేసేది నీకు అనిపిస్తున్నట్లయితే ఇమ్మీడియట్ గా యూ హ్యావ్ టు గో. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. వీ హ్యావ్ టు లిసన్ టు హిస్ వాయిస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనము గ్రహించాలి. యూ హ్యావ్ టు ఫ్లీ. ఏమైంది తర్వాత? సేమ్ దానియేలుని ఏ విధంగా హానర్ చేశాడో దేవుడు, ఈవెన్ జోసెఫ్ ని కూడా దేవుడు ఆనర్ చేశాడు. గాడ్ ఆనర్ జోసెఫ్. తను కూడా ప్రైమ్ మినిస్టర్ చేశాడు దేవుడు. కరువు టైంలో ఇంకా డైరెక్ట్ గా అందరూ యోసేఫ్ దగ్గరికి వెళ్ళేటట్టు చూశాడు. ఏ స్లేవ్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ స్లేవ్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఎట్లా అయ్యాడంటే, ఇది ఒక బానిస ప్రధానమంత్రి అవడం ఏంటి అసలు? బానిస ప్రధానమంత్రి అయ్యాడు. ఎలా అయ్యాడంటే, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్. మనం కూడా మనం వర్క్ చేసే చోట ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయముతో వణుకుతో మనం వర్క్ చేయాలి. నేను తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంటే ఏమేం చేయాలో కూడా చెప్తాను. అందుకని దేవుడు హెచ్చించాడు. పాపం నుంచి దూరంగా పారిపోయాడు. అందుకని దేవుడు హెచ్చించాడు. ఈ ఫోటో చూసి క్రిస్టియన్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ ఏ విధంగా ఉండాలి అని మీరు చెప్పాలి. ఇప్పుడు ఈ పిక్చర్ చూసి త్వరగా దీపం మీద దీపస్తంభముగా అందరికి లైట్ లాగా వెలిగించి, అంటే క్రీస్తుని కనపరిచే వారిలాగా మనం ఉండాలి. జస్ట్ గివ్ మీ వన్ వర్డ్, అంతే. వన్ వర్డ్ చెప్పండి చాలు, అన్ని వద్దు.
డోంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. Light. లైట్, వెరీ గుడ్, లైట్. ఇంకా ఈ వర్డ్స్ ఈ పిక్చర్ చూస్తే మీకు ఏం చెప్పాలంతే. Shining. హా? Shining. Shine. అదే లైట్ అంటే అదే, ఇంకా అదే వస్తుంది. ఇంకా షైనింగ్ ఇవన్నీ లైట్ నుంచి వచ్చాయి కదా. లైట్. ఇంకొకటి ఉంది. సరే మీకు ఇంకా క్లూ ఇస్తాను. దేవుడు మనలను దేంతో పోల్చాడు? నక్షత్రాలుగా, జ్యోతుల వలె. ఓకే, అవన్నీ లైట్ సాల్ట్ ఇచ్చేది. అండ్ లైట్. సాల్ట్, వెరీ గుడ్, Salt. సాల్ట్. ఓకే, సాల్ట్ అండ్ లైట్ గురించి మనం ఈ పిక్చర్ చూడంగానే మీకు పైన ఈ ఉన్నాయి కదా, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూసారా? Yeah. సో దిస్ సాల్ట్ ఉన్నట్టు బయటికి సాల్ట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ సాల్ట్ అండ్ లైట్ ఇన్ ద వర్క్ ప్లేస్. సో క్రిస్టియన్ షుడ్ బి ద బెస్ట్ ఎంప్లాయీస్ ఇన్ ఏ సెక్యులర్ ఆర్గనైజేషన్. సో మనము సాల్ట్ గా లైట్ గా ఉండాలి అంటే ఇతరులకు వెలిగించే వారంగా ఉండాలి, లేకపోతే ఉప్పు వలె మనము చక్కగా రుచికరంగా ఉండాలి. అందరూ నిస్సారంగా ఉండకూడదు, టేస్ట్లెస్ గా ఉండకూడదు. అసలు వీడు ఎందుకు ఉన్నాడు, ఎందుకు వర్క్ చేస్తున్నాడు అనుకోకూడదు ఎవరు. వీడి వల్ల మనకు ఉపయోగమే లేదు అని అనకూడదు ఎవరు. యూ షుడ్ బి గ్లోయింగ్. వెలుగు ఇచ్చేవారుగా మనం ఉండాలి వర్క్ ప్లేస్. మనం ఉన్నామంటే మన చుట్టూ ఒక పాజిటివ్ అంత అట్మాస్ఫియర్ వచ్చేయాలన్నమాట. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు వర్క్. ఇవాళ మనం ఆఫీస్కి రాలేదంటే, అరే ఇవాళ ఏంటి ఆఫీస్కి రాలేదని అడగాలి నెక్స్ట్ డే వచ్చి. అట్లా ఉండాలి. అంటే అంత లైట్ నువ్వు ఎంత లైట్ నువ్వు ఇవ్వగలిగితే అంత లైట్ మనం ఇవ్వాలి మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు. ఆ లైట్ ఎవరు ఇవ్వగలరు అంటే యేసుక్రీస్తు వారే మన వెలుగు కదా. అది కూడా ఐఆమ్ సేయింగ్స్ లో వీ హ్యావ్ 7 ఐఆమ్ సేయింగ్స్ కదా. సో ఐఆమ్ సేయింగ్స్ లో 7 ఐఆమ్ సేయింగ్స్ లో ఒకటి ఉంటుంది ఏంటంటే ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు యేసుక్రీస్తు వారు. ధైర్యంగా అథారిటీగా చెప్పిన మాటలు, ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లైట్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి మనల్ని కూడా ఆయన వెలుగుతూనే పోయి, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారని ఆయన, మీరు లోకంలోకి ఉప్పై ఉన్నారని. ఆయన వెలుగుని మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుని, ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఇతరులకు వెలుగు మనం ఇవ్వాలి. వి హ్యావ్ టు స్ప్రెడ్ ద లైట్. ఆ సాల్ట్, ఆ టేస్ట్నెస్ ని మనం ఇతరులకు మనం ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన వలన ఎవరు ఇబ్బంది పడకూడదు, మన వలన ఎవరు బాధపడకూడదు, మన వలన ఎవరికి కష్టం రాకూడదు మనం వర్క్ చేసేటప్పుడు. అంటే మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉండాలి. డార్క్నెస్ కి లైట్ కి ఏ విధంగా తేడా ఉంటుందో మనకు కూడా ఆ విధమైన తేడా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళకి మనకి చాలా తేడా ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్. సాల్ట్ అండ్ లైట్ గా మనం ఉంటున్నామా ఉండట్లేదా? మనం బెస్ట్ ఎంప్లాయీస్ గా ఉంటున్నామా ఉండట్లేదా? ఉండట్లేదు. ఎంతకాలం నుంచి మనం వర్క్ చేస్తున్నాము? మనకి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా రాలేదా? మనం ఎవరైనా సరే మన టీమ్ లీడ్స్ కానీ మన మేనేజర్స్ కానీ మనం బెస్ట్ అని చెప్పారా చెప్పలేదా? బాగా వర్క్ చేస్తారు అని చెప్పారా చెప్పలేదా? దేవుడు మనల్ని బెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ బెస్ట్ గా ఒకవేళ మనకి ఆ జ్ఞానం లేకపోయినా దేవుని అడుగుతాం. అందుకని బైబిల్ క్లియర్ చెప్తాను, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండేలా నన్ను అడగవలను. ఆస్క్ మీ, ఐ విల్ ప్రొవైడ్ ద విజ్డమ్ టు యూ. అంటే ఉట్టి పర్ఫార్మెన్స్ విధంగానే నేను అంటలేదు అవార్డ్స్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే కాదు, అన్ని విషయాలు. అవర్ బిహేవియర్, మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, మనం ఇతరులతో ఏ విధంగా ఎలా మాట్లాడుతున్నాం, మన టోన్ ఆఫ్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది, ఇతరులతో మనము సంభాషిస్తున్నప్పుడు వాళ్ళతో ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. దట్ ఈస్ కాల్డ్ సాల్ట్ అండ్ లైట్. సాల్ట్ అండ్ లైట్. మనం దేవుడు మనల్ని బెస్ట్ గా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో మత్తయి సువార్త 5:14-16 చదువుతారు ఎవరన్నా? అక్కడ ఉంటది ఇవన్నీ ఈ మాటలన్నీ. మత్తయి సువార్త, మాథ్యూ 5th chapter 14-16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
మన వెలుగు ప్రకాశింపనీయాలి, కొంచెం కింద పెట్టి దాచిపెట్టుకోకూడదు. ప్రశాంతి చెప్పినట్లు దీపస్తంభం పెడితేనే అందరికి వెలుగు వస్తుంది. ఆ వెలుగుని మనం ప్రకాశింపచేయాలి, అంతేగాని వి షుడ్ నాట్ హైడ్ అవర్ లైట్. నేను క్రీస్తుని వెంబడిస్తున్న వ్యక్తిని అని చెప్పుకోవడానికి మనం మొహమాట పడకూడదు. చాలా మంది తెలియకుండా ఉండటం కోసం చూస్తూ ఉంటారు. చాలా మంది ఎవరిని ఏమైనా అనుకుంటారేమో, మొహమాటం. మన వెలుగుని ప్రకాశింపజేయాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అసలు నేను ఎందుకు వర్క్ ప్లేస్ లో దేవుడు నిన్ను పెట్టాడు, నీకెందుకు అసలు ఆ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, నీకెందుకు నువ్వు వర్క్ చేయడానికి ఆ పర్టికులర్ కంపెనీలో ఎందుకు పెట్టాడు అనేది ఈరోజు మనం చూసుకుందాం. ఇట్స్ ద గ్రేటెస్ట్ కమిషన్ ఆఫ్ క్రైస్ట్. మత్తయి సువార్త 8:16-20 మనం చూస్తా ఉంటే దేవుడు మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్. ఏంటా గ్రేట్ కమిషన్ చెప్పండి, ఎవరైనా చెప్తారా? గ్రేట్ కమిషన్ ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? త్వరగా చెప్పాలి. ఆయన శిష్యులుగా చేయడం. దానికన్నా ముందు అది సెకండరీ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం. ఎస్ దట్స్ ద ఫస్ట్ థింగ్. అది మనం చేయాలి. ఫస్ట్ ఇమీడియట్ గా మనం శిష్యులను చేయలేంగా, మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలి. సో వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు మేక్ హిమ్ ద డిసైపుల్స్, నాట్ అవర్ డిసైపుల్స్ బట్ హిస్ డిసైపుల్స్. సో మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మన వర్క్ ప్లేస్ లో పెట్టాడు అని అంటే, ద వేర్ వి వర్క్. చాలా మంది అంటూ ఉంటారు, నేను మిషనరీ వర్క్ చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు కొంతమంది. మిషనరీ వర్క్ అంటే ఏదో నార్త్ ఇండియా వెళ్ళి ట్రైబల్స్ మధ్య చేస్తేనే అది మిషనరీ వర్క్ ఏమీ కాదు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మిషన్. ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఎ మిషనరీ ఇన్ దేర్ వర్క్ ప్లేస్. ప్రతి ఎంప్లాయీ, మనం అందరము ఒక మిషనరీ. మన వర్క్ ప్లేస్ ఇస్ అవర్ మిషన్ ఫీల్డ్. మనం మిషన్ ఫీల్డ్ లో ఉంటూ ఉన్నాం. మనం ఒక మిషనరీస్ గా ఉంటూ ఉన్నాం. మనము ఏ విధంగా ఉంటున్నాం? సువార్తను అవకాశం వచ్చినప్పుడల్లా మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులుగా మనం తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేమా? దేవుడు మనం అందుకోసమే పెట్టాడు అక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ది గ్రేటెస్ట్ కమిషన్ ఆఫ్ క్రైస్ట్. ఇంకోటి, వి నీడ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ముఖాన్ని మనం చూడటానికి. మూడోది, ప్రే దట్ ది గాడ్ విల్ ఓపెన్ యువర్ హార్ట్ త్రూ యూ. నీ ద్వారా దేవుడు కొంతమంది హృదయాలను తెరచడం కోసమే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. గుర్తుపెట్టుకుందాం ఒకసారి. నీకు ఇచ్చిన ఉద్యోగం అందుకోసమే. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాము, మన పని మనం చేసుకుంటాము, వచ్చేస్తాము. అసలు చాలా మందితో మాట్లాడడం కూడా మనం అయితే అసలు we never talk to the people. Whenever we get the opportunities to tell about God, we can tell it. We have to pray that God open our hearts through him. సరే, ఇప్పుడు ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి? హౌ టు ఫుల్ఫిల్ ద గ్రేట్ కమిషన్ అట్ వర్క్. సరే, బాగానే ఉంది, మీరు గ్రేట్ కమిషన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూద్దాం ఇక్కడ. వీ హ్యావ్ టు బి ఎక్సలెంట్ ఫస్ట్. నువ్వు ఎక్సలెంట్ గా ఉంటే నీ మాట వింటారు, అదే అంటారు. నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకుండా, నీ బిహేవియర్ బాగుండా నువ్వు ఆఫీసులకి లేట్గా వెళ్ళటం, ఎప్పుడు పడితే అప్పుడు లీవులు పెట్టుకోవటం, గుర్తు పుణ్యాలు లీవులు పెట్టుకోవటం, ఎగ్గొట్టేయటం, వర్క్ని తప్పించుకోవటం లాంటివి మనం చేస్తున్నాం అనుకోండి, ఎక్సలెంట్ గా లేకపోతే మన మాట ఎవరంటారు? సో అందుకని వీ హ్యావ్ టు బి ఎక్సలెంట్. ఎక్సలెంట్ గా అంటే ఏంటంటే, యూ షుడ్ వాలంటీర్ అండ్ యూ షుడ్ టేక్ ద ఫస్ట్ స్టెప్. నువ్వే వాలంటీర్గా వెళ్ళాలి, నువ్వు వాలంటీర్గా చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. ద సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్. ఇవి మనకి బాగా తెలుసు కదా. మన ప్రతి కంపెనీకి కొన్ని పాలసీస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం చాలా మంది కోర్సెస్ చేస్తూ ఉంటారు, కానీ చదవడం మనం అసలు ఏమి. అవన్నీ డైరెక్ట్ గా నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, చివరిలో క్విజ్ చేసేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరు చేసేదే. We don't read our integrity, we don't read the values, we don't read the policies and everything. But we have to practice them. As a Christians, మన వర్క్ ప్లేస్ లో మనం ఉంటున్నప్పుడు ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంటిగ్రిటీ, లాస్ట్ వీక్ మనం సుధీర్ అన్న మాట్లాడారు మనతో. ఇంటిగ్రిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి, యథార్థతను మనం కాపాడుకోవాలి మనం వర్క్ చేసే చోట.
ఎలా కాపాడుకుంటాం అంటే వి షుడ్ నాట్ రన్ బిహైండ్ మ్యానిపులేటింగ్ ద సిస్టమ్. మనం ఒకళ్ళ వెనకాల మనం పరిగెత్తకూడదు. మ్యానిపులేషన్ అనేది అంటే మనం చేయకూడదు. వి షుడ్ ప్రాక్టీస్ ద ఇంటిగ్రిటీ ఇన్ డే టు డే లైఫ్. ప్రతిరోజు మనం ఇంటిగ్రిటీని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి, వి హ్యావ్ టు లవ్ యువర్ పియర్స్. మనతోటి పనిచేసే వాళ్ళని మనం ప్రేమించాలి, అంతేగాని మనం అసహించుకోకూడదు, ద్వేషించకూడదు. వాళ్ళ మీద మనం ఏదో చాడీలు చెప్తున్నారో, మన గురించి ఏమైనా గాసిప్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళని మనం ద్వేషించకూడదు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించుము. వి హ్యావ్ టు లవ్ దెమ్. డోంట్ జస్ట్ లవ్ ఓన్లీ బిలీవర్స్. ఇది చాలా మందికి ఇది ఉంటది అనమాట. క్రిస్టియన్స్ ఎక్కడున్నారో ఎతికేసుకుంటాం. ఫస్ట్ వాళ్ళతోనే మాట్లాడతాం, వాళ్ళనే ప్రేమిస్తాం, వాళ్ళకే హెల్ప్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా డౌట్లు అడిగితే వాళ్ళకే చెప్తాం, ఇంకెవరికి చెప్పాం. వి షుడ్ షో ద అగాపే లవ్. అగాపే లవ్ అంటే అర్థం ఏంటి? అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ తో మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనను అగాపే లవ్ తో ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఇతరులను అగాపే లవ్ తోనే మనం ప్రేమించాలి. వాళ్ళు మనం ఎంత హర్ట్ చేసినా సరే, ఎంత మన వెనకాల ఎన్ని గోతులు తవ్వుతున్నా సరే, మనల్ని అగాపే లవ్ తోనే మనం ప్రేమించాలి. చక్కగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఇఫ్ సమ్వన్ ఈజ్ అన్వెల్, వీ హ్యావ్ టు విజిట్ దెమ్. పుట్టి క్రిస్టియన్స్ మాత్రమే కాదు, బిలీవర్స్ మాత్రమే కాదు, అందరినీ విజిట్ చేయాలి. అందరినీ వాళ్ళకి బాగోకపోతే మనం పలకరించాలి, మాట్లాడాలి, ఎలా ఉందో కనుక్కోవాలి. నేను యాజ్ ఎ టీమ్ లీడ్ గా నాకు అందరితో నేను మాట్లాడాలి. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ దట్. మొన్న మా అసోసియేట్ కోవిడ్ తో బాధపడ్డాడు 1 month. ఐ బిన్ కీప్ ఆన్ టాకింగ్ విత్ హిమ్. ఇంకా నిన్న ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, మొన్న ఒక 1 week బ్యాక్ ఇంకో వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. అండ్ దే ఆర్ ఆల్ అన్బిలీవర్స్. I keep on calling them and checking their health status, how they are. So we have to check. If someone is unwell, if in a corona situation we are unable to visit, but if everything is fine now, we have to visit. If they're in hospital, we have to visit. Go and pray. ఆ చిన్న ప్రేయర్ చాలు, ఆ చిన్న సీడ్ చాలు, వాళ్ళలో ఆ చిన్న విత్తనం చాలు. నువ్వు వెళ్ళి హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, లేకపోతే ఎవరైనా సరే నాకు ఇలా బాగాలేదంటే కనీసం ఒక చిన్న మెసేజ్, ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ ప్రే ఫర్ యూ అనే ఒక చిన్న మాట చెప్పాలి. మనం చిన్న మాట చాలు. నిన్న మా మేనేజర్ సాయివి, తనకి ఇవాళ మార్నింగ్ వాళ్ళ బాబు పుట్టాడు. నిన్న ఈవినింగ్ నేను ఫోన్ చేసి ఒకే ఒక చిన్న మాట అన్నాను, డోంట్ వరీ. కొంచెం టెన్షన్ పడుతున్నాడు యాక్చువల్గా, సిజేరియన్ ఆపరేషన్ అంటే టెన్షన్ పడుతుందంటే చెప్పాను, ఏం వరీ అవ్వకండి, నేను ప్రేయర్ చేస్తాను. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ ఏబి అన్నాడు. థ్యాంక్ యూ అన్న. దట్ ఈస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. యూ కెన్ జస్ట్ సింప్లీ సే ఎ వర్డ్, ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ ప్రే ఫర్ యూ. దానివల్ల మనకి ఏమి నష్టపోయేది లేదు, మనకి నష్టం ఏమీ రాదు అక్కడ. లెట్స్ లవ్ దెమ్. రెండోది, బిఫోర్ యూ డూ యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్. ఇప్పుడే చెప్పాను మీకు ఏమని. ప్రే ఫర్ యువర్ కొలీగ్స్, ప్రే ఫర్ యువర్ సూపర్వైజర్. బై ప్రేయింగ్ యూ కెన్ కంట్రోల్ ఎనీథింగ్. ఏదన్నా మనం కంట్రోల్ చేయొచ్చు. నిర్గమకాండం 32వ అధ్యాయం 9 నుంచి 14 వరకు మీ తర్వాత మీరు చదవండి. వీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్. ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకసారి నిజంగా మీ కొలీగ్స్ కోసం మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? పోనీ ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మీ సూపర్వైజర్ కోసం మీరు ప్రార్థన చేశారా? ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే మన చుట్టూనే ఒక బౌండరీ తీసుకొని, ఒక లిమిట్ పెట్టేసుకొని మనం ఇక్కడతోనే మనం స్టాప్ చేసుకుంటాం. మనం బౌండరీస్ పెట్టేసుకుంటూ ఉంటాం. నో, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ కొలీగ్స్. ఆ విషయం వాళ్ళకి కూడా మీరు చెప్పొచ్చు, ప్రాబ్లమే లేదు. ఇంకోటి, సర్వ్ యువర్ బాస్ యాజ్ యూ వుడ్ సర్వ్ క్రైస్ట్. మన ఆఫీస్ లో మనం ఉంటున్నప్పుడు చాలా సార్లు మన మేనేజర్ ఏం చెప్పినా, లేకపోతే మన టీమ్ లీడ్ ఏమన్నా చెప్పినా తిట్టుకుంటా ఉంటారు చాలాసార్లు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది, నన్ను ఏ విధంగా మీరు సేవిస్తున్నారో మీరు కూడా మీ బాస్ ని సేవ్ చేయండి. నేనేంది ఇది బైబిల్లో క్లియర్ గా ఉన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 మీరు ఒకసారి తర్వాత చదవండి. ఇదంతా సర్వ్ అండ్ ఒబే యువర్ బాస్, రెస్పెక్ట్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ ట్రై టు ప్లీజ్ హిమ్ యాజ్ యూ వుడ్ క్రైస్ట్. అంటే క్రీస్తుని మీరు ఏ విధంగా సంతోష పెడుతున్నారో, మీ మేనేజర్ ని, మీ సూపర్వైజర్ ని, మీ సూపర్వైజర్స్ ని, మీ బాస్ ని
మీరు సంతోష పెట్టే విధంగా ఉండాలి కానీ దుఃఖ పెట్టే విధంగా ఉండకూడదు. తిట్టుకోవద్దు. మనం ఏదైనా పని చెప్పినా సంతోషంతో మనం చేయాలి. ఒకవేళ మరీ ఇబ్బంది పెడుతున్నట్టయితే ప్రార్థన చేయండి, తప్పలేదు. దేవుడే బాస్ యొక్క మనసును మారుస్తాడు. ప్రార్థన చేద్దాం, అంతేగాని తిట్టుకోవడం కానీ, లేదా మన మేనేజర్ గురించి వేరే చోట చెప్పుకోవడం కానీ, మేక్ ఫన్ చేయడం కానీ అలాంటివి మనం చేయకూడదు. అందరిలాగా మనం బిహేవ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఐ జస్ట్ గాట్ ఇట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో ఇది ఒకసారి చూడండి. ఒకసారి మీరు, నేను అట్లా నేను PDF పంపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పర్సంటేజెస్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ చివరి చూడండి ఒకసారి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, మీరు చూడండి. యాక్ట్ ఎథికల్లీ అంటే అర్థం ఏంటి? మనము మన ఎథిక్స్ ని, మన మోరల్స్ ని అవన్నీ మనం కాపాడుకోవాలి. యాజ్ క్రిస్టియన్స్ గా మన వర్క్ ప్లేస్ లో చాలా వాల్యూస్ మనం కాపాడుకోవాలి. అలాగే ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఎప్పుడు మనం సత్యం మాట్లాడే వాళ్ళగానే ఉండాలి. మనం వీ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనం నిజమే మాట్లాడాలి. డిమాన్స్ట్రేట్ మొరాలిటీ, మోరల్ వాల్యూస్ మనం కలిగి ఉండాలి. మేక్ ఫ్రెండ్స్ విత్ నాన్ క్రిస్టియన్స్ యాజ్ వెల్. అంతేగాని ఉట్టి క్రిస్టియన్స్ తోనే నువ్వు ఫ్రెండ్షిప్ రాసుకుని పూసుకుని మనం కాకుండా అందరితోనూ మాట్లాడుతుండాలి. అందరితోనూ మనము ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వాళ్ళకి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ గురించి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా అడగొచ్చు, మనం తప్పే లేదు. అంతేగాని వాళ్ళు మాట్లాడే మాటల్ని మనము ఒకవేళ ఆ డిస్కషన్స్ దగ్గర మాత్రం మనం ఉండకూడదు. అందుకనే సామ్స్ 1st చాప్టర్ చెప్తా ఉంటాడు, దుష్టులు ఆలోచించి చెప్పినడుగా, పాపులు మాకు నిలువక, అపహాసకులు కూర్చుంటే చోటన కూర్చుండక అని ఉంది. అంటే వి షుడ్ బి లిమిటెడ్ అవర్ సెల్స్. అపహాస్యం జరుగుతుందని కూడా వెంటనే పక్కకు వచ్చేయాలి. మాట్లాడు, తప్పులేదు. స్నానం చే, తప్పులేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ బిహేవియర్ నీ యొక్క హోలీనెస్ కి, నీ స్పిరిచువాలిటీకి దెబ్బ పడుతున్నట్లయితే ప్లీజ్ separate yourself. But make sure that they are not enemies to you. Okay? Next, practice humility. తగ్గింపు మనకి తప్పకుండా ఉండాలి. హెచ్చులు పోకూడదు ఎప్పుడు. మనకి వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు చాలా తగ్గించుకొని మనం బతకాలి. అటు ప్రాక్టీస్ హ్యూమిలిటీ. ఊరికే ఇతరుల మీద అరవటం కానీ అలాంటివి మనం మంచిది కాదు. విత్ స్టాండ్ టెంప్టేషన్. మనకు వచ్చే టెంప్టేషన్స్ అన్నిటి నుంచి మనము చాలా జాగ్రత్త పడాలి. డూ ఎక్సలెంట్ వర్క్ టు గ్లోరిఫై గాడ్. దేవుని మహిమపరిచే విధంగా దేవుని మన మంచి ఎక్సలెన్సీగా మనం ఉండాలి. ఆఫీస్ లో సర్వ్ అదర్స్, ఇతరులకు మనం సేవ చేసే వారంగా మనం ఉండాలి. స్పీక్ అవుట్ అగేన్స్ట్ అన్ఫేర్నెస్ ఆర్ అన్జస్ట్. అంటే ఎవరైనా ఏదైనా అన్యాయం జరుగుతున్నట్లయితే టీంలో కానీ, లేకపోతే ఎక్కడన్నా సరే అన్యాయం ఏమైనా జరుగుతుంది అనుకుంటే, ఏదైనా ఇంజస్టిస్ జరుగుతుంది అనుకుంటే ఇమ్మీడియట్ గా మనం మాట్లాడాలి. హెల్ప్ బ్రింగ్ గ్రేస్ అండ్ పీస్ టు అదర్స్. ఇతరులకి కృప, శాంతి ఇచ్చే విధంగా మన లైఫ్, మన స్పిరిచువల్ లైఫ్ ఆ విధంగా ఉండాలి. హెల్ప్ మోల్డ్ ద కల్చర్ ఆఫ్ మై వర్క్ ప్లేస్ అండ్ షేర్ ద గాస్పల్. షేర్ ద గాస్పల్ అనేది లాస్ట్ ఎందుకు పెట్టాడంటే, అదే మనం ఫస్ట్ ఉండకూడదు ఎప్పుడు. అంటే మనం ఇంకా దేవుడు నన్ను మిషనరీగా పెట్టాడు, మిషన్ ఫీల్డ్ ఇది అని చెప్పేసి ఊరికే దేవుడి గురించి స్వార్థ చెప్పడం చేయకూడదు. అది కంపెనీకి పాలసీస్ కి విరుద్ధం. అది అవకాశం వచ్చినప్పుడు మాత్రం, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తప్పకుండా మనం గాస్పల్ ని మనం షేర్ చేయడానికి మనం అలవపడాలి. అంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి, ఏంటి నీలో ఏమైనా స్పెషాలిటీ ఏంటి, నీలో నా యూనిక్నెస్ ఏంటి, ఎందుకు నువ్వు చాలా ఎక్సలెంట్ గా నువ్వు ఉంటున్నావు, ఎందుకు నువ్వు చాలా పీస్ఫుల్ గా ఉంటున్నావు, అందరితో సంతోషంగా ఉంటున్నావు, అందరినీ ప్రేమించగలుగుతున్నావు అని ఎవరన్నా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు మనం గాస్పల్ ని మనం షేర్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. వీ హ్యావ్ టు ప్రెజెంట్ క్రైస్ట్ అట్ దట్ టైం. ఓకే, సో దిస్ ఇస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అంటే ఒకేసారి ఫస్ట్ స్టెప్ నుంచి బాటమ్ స్టెప్ నుంచి పై స్టెప్కి వెళ్ళిపోవాలని కాదు. స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ పైకి వెళ్తేనే మనము ఏదైనా సరే వర్క్ ప్లేస్ లో మనము చేయగలము. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ యూ టుడే. ఏం ఛాలెంజ్ అంటే, ఆర్ యూ రెడీ టు ఇంప్లిమెంట్ వాట్ గాడ్ హ్యాస్ టోల్డ్ టు యూ రైట్ నౌ? ఏమైతే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావో, ఏమైతే ఇప్పుడు నువ్వు అన్ని మనం ఛాలెంజెస్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ గురించి చూసుకున్నాము, వర్క్ ప్లేస్ లో ఏ విధంగా ఉండాలో చూసుకున్నాము, వర్క్ ప్లేస్ లో మనల్ని దేవుడు ఎందుకు పెట్టాడో మనం చూసుకున్నాము. సో ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేవా? అండ్ ఆర్ వి అవైలబుల్? మనం నిజంగా అవైలబుల్ ఉన్నామా లేమా? సో చెక్ చేసుకుందాం. ఈ క్వశ్చన్స్ మనం చెక్ చేసుకుంటూ మనం ప్రేయర్ చేసుకుందాం, మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.